హలో మై డియర్ కాలవర్స్ అండ్ వెల్కమ్ టు ఆటోకేర్ తెలుగు. ఇవాళ మనం టాటా పంచ్ యొక్క కంప్లీట్ న్యూ వేరియంట్స్ గురించి అండ్ దాంట్లో వచ్చిన చేంజెస్ గురించి మాట్లాడుకుందాం అండి. అండ్ ఈ వీడియో పర్టికులర్‌గా మీరు గనుక టాటా పంచ్ గాని అండ్ అండర్ 10 లాక్స్‌లో ఒక మంచి కార్ చూస్తుంటే గనక డెఫినెట్‌లీ హెల్ప్ అవుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాటా పంచ్ పాతదానికి, కొత్తదానికి మనకి మేజర్ చేంజెస్ అయితే డిజైన్‌లోనూ ఉన్నాయి అండ్ ఇంటీరియర్ కంఫర్ట్స్ కూడా కొన్ని చేంజ్ అయినాయి. మోస్ట్‌లీ అపియరెన్స్‌లో చేంజ్ అయింది అండ్ వేరియంట్స్ కూడా కొంచెం డిఫరెంట్ నేమింగ్స్ వచ్చాయి. అంటే టాటా సియరా లెవెల్‌లో. ఒకసారి అది కూడా చూపించేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండర్డ్ వేరియంట్ అంటే మనకి స్మార్ట్ వేరియంట్ వచ్చేస్తుంది. సో స్మార్ట్ వేరియంట్ అంటే వెరీ బేసిక్ అండి యాక్చువల్‌గా ఇది. కంప్లీట్‌లీ మీకు జస్ట్ స్టీల్ రిమ్స్ గాని అవన్నీ వెరీ బేసిక్ ఉంటాయి అండ్ మీకు ఇన్ఫోటైన్‌మెంట్ కూడా ఏమి ఉండదు ఇక్కడ. సో స్మార్ట్ వేరియంట్‌ని మీరు కొంచెం అవాయిడ్ చేయొచ్చు. బికాజ్ అది మీకు కంప్లీట్‌లీ టైట్ బడ్జెట్ ఉంది అనుకుంటేనే మీరు దానికి వెళ్ళండి. నెక్స్ట్ వచ్చే వేరియంట్ అండ్ దీంట్లో కూడా మనకి ఇన్ఫోటైన్‌మెంట్ ఏమీ ఉండదు. బట్ మేజర్‌గా యాడ్ అయ్యే యాక్సెసరీస్ కూడా అంత హెవీగా ఏమీ లేవు. సో ఐ సజెస్ట్ దీన్ని కూడా కొంచెం మీరు స్కిప్ చేసి గో టు ప్యూర్ ప్లస్. ఈ పర్టిక్యులర్ వేరియంట్ నుండి మీరు కొంచెం బడ్జెట్ కాన్షియస్ అయితే 7 lakhs దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ అండి. సో ఈ పర్టికులర్ వేరియంట్ మీరు వెళ్ళిపోవచ్చు. బికాస్ దిస్ పర్టికులర్ వేరియంట్ లో మీకు ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ వచ్చేస్తుంది అండ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అండ్ క్రూజ్ కంట్రోల్ కూడా యాడ్ చేసింది ఇప్పుడు టాటా దీంట్లో. సో అండర్ 7 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్ కి. సో ఈ పర్టికులర్ వేరియంట్ అయితే మీకు కంప్లీట్లీ వెరీ గుడ్ స్టార్టింగ్ లెవెల్ అండి. సో మీరు దీన్ని ఈజీగా వెళ్ళిపోవచ్చు అండ్ ఇంటీరియర్స్ కూడా కొంచెం అడ్వెంచర్ స్టైల్లో వచ్చేస్తాయి ఇక్కడ మీకు. అంటే డ్యూయల్ టోన్ తోటి లిటిల్ బిట్ ఆఫ్ డ్యూయల్ టోన్ వచ్చేస్తుంది అండ్ ఎక్స్టీరియర్ లో కూడా మీకు హైపర్ స్టీల్ వీల్స్ క్యాప్స్ వస్తాయి. జస్ట్ అంటే స్టీల్ వీల్స్ బట్ జస్ట్ లైక్ క్యాప్ వస్తుంది. ప్రీవియస్లీ అది కూడా ఉండదు. అండ్ అగైన్ బ్యాక్ సైడ్ లో ఇది ఇక్కడ వచ్చేసి కనెక్టెడ్ డిఆర్ఎస్ ఏమి రావండి మీకు. అండ్ మోస్ట్లీ ఇన్ ఫ్రంట్ లో కూడా మీకు ఇది హాలోజనే ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఇది కూడా ఎల్ఈడీస్ గానీ అవి కానీ జస్ట్ లైక్ డే టైమ్ హాలోజనే ఉంటుంది. ఇండికేటర్స్ గానీ అవన్నీ కూడా. బట్ ఈ పర్టికులర్ వేరియంట్ లో మీరు పెట్టే 7 lakhs అయితే మోస్ట్లీ మీకు సన్ రూఫ్ రాదు అండ్ అగైన్ సన్ రూఫ్ జిమిక్ అనేది మీరు కొంచెం స్కిప్ చేస్తే ప్యూర్ ప్లస్ కి మీకు కంప్లీట్లీ ఆన్ రోడ్ ప్రైస్ అరౌండ్ 8 lakhs అలా పడొచ్చు. నేను ఒకసారి అది కూడా చూపించేస్తాను మీకు. సో ప్యూర్ ప్లస్ అయితే మీకు 8.42 పడుతుందండి ఆన్ రోడ్ హైదరాబాద్ లో. సో ఐ థింక్ దట్ ఈస్ అ వెరీ గుడ్ ప్రైస్. సో 8 lakhs 8.5 lakhs లో నేను ఒక 5 star రేటెడ్ కార్ తీసుకోవాలి అండ్ టాటా పంచ్ తీసుకోవాలి, కొత్త వేరియంట్ తీసుకోవాలి, న్యూ డిజైన్ అనుకుంటే ప్యూర్ ప్లస్ కి వెళ్ళిపోండి. దీనిలో మీకు మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఒకసారి నేను అది కూడా చూపించేస్తాను చూడండి. ఇక్కడ మీకు 20.32 inches టచ్ స్క్రీన్ వచ్చేస్తుంది. వైర్లెస్ ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ కార్ప్లే, మన సిటీ డ్రైవింగ్ ఎవ్రీడే యూజ్ అయ్యే అన్ని ఫీచర్స్ దీంట్లో ఉన్నాయి. క్రూజ్ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ కానివ్వండి అండ్ ఫాస్ట్ 65 watts ఫ్రంట్ సాకెట్, టైప్ సి ఛార్జింగ్స్ అండ్ షార్క్ ఫిన్ యాంటీనా, వీల్ కవర్స్. అగైన్ నేను చెప్పాను కదా వీల్ కవర్స్ ఉన్నాయి. అలాయ్ వీల్స్ ఏమి రావు అండ్ డ్రైవ్ మోడ్స్ కానీ అవన్నీ ఉన్నాయి. సో దీస్ ఆర్ ఆల్ సమ్ వెరీ గుడ్ ఆప్షన్స్ అండ్ ఆన్ రోడ్ అరౌండ్ 8.5 అంటే దిస్ ఇస్ అ వెరీ గుడ్ వాల్యూ ఫర్ మనీ. ఈ వేరియంట్ కి వెళ్ళండి. అండ్ దీని తర్వాత ఎస్ అని వస్తుంది, ప్యూర్ ప్లస్ ఎస్. సో అగైన్ షోరూమ్స్ లో చెప్పారు లేదా మనం సన్ రూఫ్ కి వెళ్ళాలి అని చెప్పి, ప్లీజ్ మీరు సన్ రూఫ్ ని అంత ప్రయారిటైజ్ చేసి మీరు వెళ్ళాలి అనుకుంటే మీరు వెళ్ళొచ్చు. బట్ ఐ సజెస్ట్ మీరు అవాయిడ్ చేయండి దీన్ని. బికాస్ సన్ రూఫ్ అనేది మనం డే టు డే లో ఎక్కువ వాడమండి. టు బి ఆనెస్ట్ గా చెప్పాలి అంటే మీరు ఎవరైనా సన్ రూఫ్ ఆల్రెడీ ఉన్న కార్స్ ని ఎవరైనా ఉంటే మీరు డెఫినెట్ గా వాళ్ళని అడగొచ్చు. బట్ ఇక్కడ చూసే వాళ్ళు కూడా ఆల్రెడీ సన్ రూఫ్ ఓన్ చేసిన కార్ ఉంటే డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మీరు ఎంత ఆఫెన్ గా సన్ రూఫ్ ని యూజ్ చేస్తారని చెప్పి. సో దీనికి ప్యూర్ ప్లస్ కి అరౌండ్ 35,000 డిఫరెన్స్ అండి. సో నా సజెషన్ ఏంటంటే ప్యూర్ ప్లస్ ఎస్ కంటే కూడా అడ్వెంచర్ కి వెళ్ళిపోండి. మీకు కొంచెం ఇంకా మంచి ఫీచర్స్ యాడ్ అవుతాయి ఇక్కడ. నేను హైపర్ స్టైల్ వీల్ ఎల్ఐస్ వచ్చేస్తాయి ఇక్కడ మీకు అండ్ ఓవరాల్ గా ఫ్రంట్ లో కూడా లుక్ అదే ఉంటుంది అండ్ మోస్ట్లీ రియర్ లో కూడా ఎల్ఈడి కనెక్టెడ్ డిఆర్ఎల్స్ ఏమి రావు. బట్ రియర్ పార్కింగ్ సెన్సర్స్ అండ్ రియర్ కెమెరా అవన్నీ ఉంటుంది. బట్ ఇంటీరియర్ లో కొన్ని మేజర్ చేంజెస్ వస్తాయి. అంటే రియర్ వైపర్ అండ్ వాషర్, ఆటో ఫోల్డ్ ఓఆర్విఎమ్స్, ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వచ్చేస్తుంది. R15 హైపర్ స్టైల్ వీల్స్ వస్తాయి. ఎస్పెషల్లీ 360-degree కెమెరా కూడా వచ్చేస్తుంది. మీకు 60,000 ఎక్స్ట్రా మనీ ఇది ప్యూర్ ప్లస్ కను దీనికి. సో ఈ 60,000 అయితే వెరీ గుడ్ ఆప్షన్ అండి. మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు. పుష్ స్టార్ట్ బటన్ అని, ఆటో ఫోల్డ్ ఓఆర్విఎమ్స్, రియర్ వైపర్ అండ్ వాషర్స్, ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా ఉంది మనకి ఇక్కడ, ఆటో హెడ్ ల్యాంప్స్ అండ్ ఎస్పెషల్లీ రెయిన్ సెన్సింగ్ వైపర్స్. సో ఇలాంటి బేసిక్ అండ్ నెసరీ ఫీచర్స్ తోటి ఐ థింక్ టాటా దీన్ని చాలా బాగా ప్లేస్ చేసింది. సో ప్యూర్ వెళ్ళండి. మీకు 7 lakhs నేను చాలా స్ట్రిక్ట్ బడ్జెట్ లో ఉన్నాను. ఐ నో మనం 10 lakhs లో తీసుకునే వాళ్ళకి 50,000 కానీ 80,000 కానీ కొంచెం హెవీ అమౌంట్ నేను కాదన్ను. మన అందరం కూడా బడ్జెట్ కాన్షియస్ ఉంటాము. సో మీరు 35,000 పెట్టేసి ఏదో షోరూమ్ లో వాడు చెప్పేశాడని చెప్పి మీరు ఇక్కడ సన్ రూఫ్ కి వెళ్ళటం కంటే కూడా నా సజెషన్ ఏంటంటే గో ఫర్ అడ్వెంచర్. ప్యూర్ ప్లస్ తర్వాత మీరు అడ్వెంచర్ కి వెళ్ళిపోండి. దీంట్లో మీకు 60,000 ఎక్స్ట్రా ఉంటుంది. బట్ దిస్ కంప్లీట్లీ వాల్యూస్ యువర్ మనీ. మీకు ఇంటీరియర్స్ కానీ అవన్నీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సేమ్. ఐసోఫిక్ సీట్స్ కూడా వచ్చేస్తాయి మీకు ఇక్కడ. చైల్డ్ సీట్స్ కానీ అవన్నీ ఉంటాయి అండ్ 5 star సేఫ్టీ ఉంటుంది అండ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్. సో ఇలాంటి అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీని తర్వాత ఇంకేం వేరియంట్స్ ఉన్నాయంటే అడ్వెంచరస్. అగైన్ జస్ట్ సన్ రూఫ్ యాడ్ అవుతుంది. సో దానికంటే కూడా అకంప్లిస్డ్ ఉంది. సో నేను అది కూడా చెప్తాను. అగైన్ 35,000 ఎక్స్ట్రా ఫర్ సన్ రూఫ్. సో దానికంటే కూడా మీరు ఇంకొంచెం 45,000 ఎక్స్ట్రా పెట్టుకుని అకంప్లిస్డ్ వస్తుంది. అకంప్లిస్డ్ లో మీకు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఫ్రంట్ లో కూడా డే టైమ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ వచ్చేస్తాయి మీకు ఇక్కడ. మీరు ఇక్కడ చూడొచ్చు అండ్ రియర్ లో కూడా కనెక్టెడ్ ఎల్ఈడి బార్
బార్ వస్తుందండి. సో ఇది మీకు అడ్వెంచర్‌లో గాని, అడ్వెంచర్ ఎస్‌లో ఉండదు. అకంప్లిస్డ్ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది కంప్లీట్ టాప్ ఎండ్ నుంచి. అండ్ మోర్ ఓవర్ ఇంటీరియర్ ఫీచర్స్‌లో కూడా మీకు గెలాక్సీ అంబియంట్ లైటింగ్ అని, హిల్ డిసెంట్ కంట్రోల్స్, 16 ఇంచెస్ అలాయ్ వీల్స్ అండ్ పవర్ సైడ్ ఎల్ఈడీ డిఆర్ఎల్స్ గాని, అండ్ ఇంటీరియర్‌లో వచ్చే టచ్ స్క్రీన్ కూడా కొంచెం బిగ్గర్ వస్తుంది కంపేర్ టు మీకు మన అడ్వెంచర్ వేరియంట్స్‌లో గాని, అండ్ ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా వచ్చేస్తుందండి మీకు ఇక్కడ. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అవన్నీ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ప్యానెల్ కూడా కంప్లీట్‌లీ చేంజ్ అయిపోతుంది. మోర్ నెక్సాన్ ఆ రేంజ్‌లో వచ్చేస్తుంది. సో మీరు ఈజీగా దీనికి ఆప్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అండర్ థై సపోర్ట్ కూడా వస్తుందండి మీకు ఇక్కడ. నేను ఒకసారి చూపిస్తాను. కంప్లీట్ ప్లస్ నుంచి ఉందా లేదు, ఇక్కడ కూడా ఉంది. ఎక్స్టెండెడ్ థై సపోర్ట్ సీట్స్ ఉన్నాయి ఇక్కడ. సో మీరు దీనికి కూడా వెళ్ళిపోవచ్చు. సో దిస్ ఈస్ ఆల్ సమ్ వెరీ గుడ్ ఆప్షన్స్. సారీ, ప్యూర్ ప్లస్ అంటే మీకు 7 lakhs నుండి స్టార్ట్ అవుతుంది. సో బట్ 7 lakhs అంటే కొంచెం ఎక్స్ట్రా ఉంది అనుకుంటే గో ఫర్ అడ్వెంచర్. అండ్ దానికంటే కొంచెం ఒక ఆల్మోస్ట్ లైక్ 1.3 lakhs ఎక్స్ట్రా ఉంది అనుకుంటే మీరు ఈజీగా దీనికి వెళ్ళిపోవచ్చు మన అకంప్లిస్డ్ ఆప్షన్ కి. అండ్ అగైన్ మీరు అడగొచ్చు, ఇప్పుడు టర్బో ఆప్షన్ యాడ్ చేశారు కదా బ్రో, దాని పరిస్థితి ఏంటి అంటే, మోస్ట్ ఆఫ్ ద అన్ని వేరియంట్స్ లో కూడా నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ టాటా ఇచ్చిందండి. బట్ టర్బో ఆప్షన్ అనేది ఓన్లీ 2 వేరియంట్స్ లో మాత్రమే ఉన్నాయి. అది కూడా మీకు చెప్పేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టర్బో ఆప్షన్ అనేది అడ్వెంచర్ లో మాత్రమే వస్తుందండి మీకు. నేను అది చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు స్పెక్స్ లోకి వెళ్ళిపోతే అడ్వెంచర్ లో మీకు ఇక్కడ యాడ్ అవుతుంది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అని చెప్పి. టర్బోలో మీకు అసలు ఆటోమేటిక్ ఆప్షన్ లేదండి, ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే ఉంటుంది. 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ వస్తుంది, అది అడ్వెంచర్ లో వస్తుంది. అండ్ దాని తర్వాత మీకు అకంప్లిస్డ్ ప్లస్ లో వస్తుంది. అకంప్లిస్డ్ లో ఉండదు టర్బో ఆప్షన్ అనేది. బట్ అగైన్ అడ్వెంచర్ తర్వాత అకంప్లిస్డ్ ప్లస్ ఎస్ అంటే అకంప్లిస్డ్ కంప్లీట్లీ ఇంకా టాప్ ఎండ్ అండి అది. సో దాంట్లో మీకు 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ విత్ టర్బో ఇంజన్ వచ్చేస్తుంది. సో ఎయిదర్ అడ్వెంచర్ కి వెళ్ళాలి మీరు టర్బో ఇంజన్ తీసుకోవాలనుకుంటే, లేదా కంప్లీట్లీ టాప్ ఆఫ్ ద లైన్ అకంప్లిస్డ్ ప్లస్ కి వెళ్ళిపోవాలి. సో ఈ 2 వేరియంట్స్ లో మీకు టర్బో ఇంజన్ వస్తుంది. అండ్ కలర్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ మన టాటా సియరా లాగానే ప్రిస్టీన్ వైట్, బెంగాల్ రోగ్, డేటోనా గ్రే. సో అలానే నేమింగ్ చేశారు వాళ్ళు. కంప్లీట్లీ టాటా సియరా లాగానే మీకు స్మార్ట్ వేరియంట్ అని ప్యూర్ ప్లస్ అకంప్లిస్డ్ అడ్వెంచర్. సో అలాంటి వేరియంట్ నేమింగ్ అండ్ అంతా కూడా ఇప్పుడు సిమిలర్ గా ఫాలో అవుతుంది టాటా. ఐ థింక్ దిస్ ఇస్ వెరీ నైస్. అండ్ అగైన్ మీకు ఇక్కడ దొరికే ఆటోమేటిక్ సంగతి ఏంటి అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సంగతి ఏంటి అని అడిగితే, మీరు ఆటోమేటిక్ లో ఏఎంటీ ట్రాన్స్మిషన్ వస్తుంది మీకు. ఐవిటీ గానీ అవి ఏమి రావు ఇక్కడ. సో అగైన్ దిస్ ఇస్ 3 cylinder ఇంజన్, ఎస్పెషల్లీ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్. సో ఏఎంటీ ఉంది, బట్ ఇట్ ఈస్ ఫైన్ అనే చెప్తాను నేనైతే. లేదు నాకు ఎస్పెషల్లీ ఏఎంటీ కావాలి అని మీరు అనుకుంటే, ఐ సజెస్ట్ ఇక్కడ చిన్న బోనస్ పాయింట్ మీకు యాడ్ చేస్తాను. అదేంటంటే ఎక్స్టర్ చూడండి. ఎక్స్టర్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ కార్. ఇది అగైన్ మీకు జస్ట్ లైక్ ఇన్ నేను ఇస్తాను ఒక చిన్న సజెషన్. ఎక్స్టర్ లో ఏఎంటీఏ ఉంది, బట్ అగైన్ ఇది 4 cylinder ఇంజన్ అండి. మీకు మోర్ ప్రిసైజ్ ఉంటుంది. మీరు ఇక్కడ ఈజీగా చూసుకోవచ్చు. ఇది ఎక్స్టర్ యొక్క మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో 4 cylinder ఇంజన్ వస్తుంది. అండ్ టాటా పాయింట్స్ లో 3 cylinder ఇంజన్ వస్తుంది. అండ్ అగైన్ వన్ మోర్ వెరీ గుడ్ ఆప్షన్, హోండా అమేజ్. నేను ఎస్యూవీ నుంచి కొంచెం సపరేట్ వస్తాను అనుకుంటే, సిడాన్ సెగ్మెంట్ లో 5 star సేఫ్టీ రేటింగ్ తోటి హోండా అమేజ్ ఉందండి. 4 cylinder ఇంజన్, ఎక్స్ట్రాడినరీ ఇంజన్ ఉంటుంది మీకు, చాలా స్మూత్ ఉంటుంది. ఒక్కసారి దాన్ని కూడా మీరు ట్రై చేయొచ్చు. అండ్ అగైన్ మాన్యువల్ లో కానివ్వండి అండ్ ఆటోమేటిక్ లో కూడా, దాంట్లో అయితే మీకు ఇంకా ఏఎంటీ కంటే 1 step అబవ్ సివిటీ ట్రాన్స్మిషన్ వస్తుంది. సూపర్ స్మూత్ ఉంటుంది మీకు. ఒకసారి దాన్ని కూడా ట్రై చేయొచ్చు మీరు. బట్ అగైన్ లేదు నేను టాటా పంచ్ తీసుకోవాలి విత్ 5 star సేఫ్టీ రేటింగ్ అండ్ ఎస్యూవీ లుక్స్ అనుకుంటే, మీరు గో ఫర్ వేరియంట్స్ లైక్, సో మీరు ప్యూర్ ప్లస్ కి వెళ్ళండి. నాకు డెఫినెట్ గా సన్ రూఫ్ కావాలి అనుకుంటే ప్యూర్ ప్లస్ ఎస్ కి వెళ్ళిపోండి. లేదు అనుకుంటే ప్యూర్ ప్లస్ ఎస్ ని స్కిప్ చేసి సన్ రూఫ్ వద్దు అనుకుంటే అడ్వెంచర్ కి వెళ్ళిపోండి. దీని కంప్లీట్లీ మీకు జస్టిఫైడ్ అమౌంట్ వస్తుంది. ఒకసారి ఈ మూడిటి యొక్క ఆన్ రోడ్ ప్రైస్ మీకు చెప్పేస్తాను చూడండి. సో అడ్వెంచర్ పెట్రోల్ 9.13 lakhs పడుతుందండి మీకు. అండ్ ప్యూర్ ప్లస్ అయితే 8.42 lakhs పడుతుంది. సో ఆల్మోస్ట్ ఒక 75,000 డిఫరెన్స్ ఉంది ప్యూర్ ప్లస్ గాను మనకి అడ్వెంచర్ కి. అండ్ అకంప్లిస్డ్ పెట్రోల్ అయితే మీకు 10 lakhs పడుతుంది ఆన్ రోడ్ అయితే. సో దీస్ ఆర్ ద ప్రైజెస్ ఈ 3 వేరియంట్స్ కి. అండ్ మీరు ఈజీగా కన్సిడర్ చేయొచ్చు మీ బడ్జెట్ లో ఏ వేరియంట్ వస్తుందని. బట్ మోర్ ఓవర్ మీరు గనక ఆటోమేటిక్స్ కి వెళ్దాము అండ్ ఏఎంటీ ఏది రిఫైన్డ్ అని అడిగితే, నేనైతే ఒక్కసారి మీరు ఎక్స్టర్ ని కానీ హోండా అమేజ్ ని కానీ ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇవి మీకు కంప్లీట్లీ వాల్యూ ఫర్ మనీ ఇస్తాయి. అండ్ మీకు డే టు డే యూజ్ లో చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ ఇన్ ద ఆటోమేటిక్ సెగ్మెంట్. సో దిస్ ఈస్ మై కంప్లీట్ అనాలిసిస్ అబౌట్ టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ వర్షన్ అండి. అండ్ మీకు వాల్యూ ఫర్ మనీ ఇచ్చే వేరియంట్స్ ఏంటి అండ్ మోర్ ఓవర్ మీరు ఎలా చూస్ చేసుకోవాలని నేను మీకు ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. అండ్ ఈ వీడియో కనుక ఇక్కడ వరకు చూస్తే మనకి చిన్న హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మోర్ పీపుల్ కి రీచ్ అవడానికి ఈ ఆప్షన్ హెల్ప్ అవుతుందండి. సో ప్లీజ్ దాన్ని క్లిక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయచ్చు. అండ్ ఇలాంటి మరిన్ని డీటెయిల్డ్ అండ్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ వీడియోస్ కోసం మన ఆటో కేర్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్.